Hello everyone, welcome to Learn Well Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్లోని కింగ్డమ్ ఫంగై గురించి నేర్చుకుందాం. కింగ్డమ్ ఫంగై విటకర్ క్లాసిఫికేషన్లో థర్డ్ కింగ్డమ్. సో ఈ కింగ్డమ్ ఫంగైలో ఫంగై అనే ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫంగై అంటే ఏంటి? ఇవి యూకారియోటిక్ హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇది మనకి గ్రేట్ డైవర్సిటీ, వాటి మార్ఫాలజీలో, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్లో కానీ, వాటి హ్యాబిటేట్లో కానీ చాలా డైవర్సిటీ, చాలా డిఫరెన్సెస్ని ఈ ఫంగై చూపిస్తాయి. సో ఫంగై అనేది మనకి కాస్మోపాలిటన్ అనమాట. అంటే ఏంటి? ప్రతి చోట కనిపిస్తాయి మనకి ఫంగై. ఎయిర్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, సాయిల్లో ఉంటాయి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద కూడా కనిపిస్తాయి. సో ప్రతి చోట కూడా మనకి ఫంగై కనిపిస్తాయి కాబట్టి వాటిని కాస్మోపాలిటన్ ఆర్ యూబిక్విటస్ అని చెప్పి అనొచ్చు అనమాట. అయితే జనరల్గా ఫంగై ఎక్కడెక్కడ గ్రో అవుతుందంటే వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో, వార్మ్గా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమిడ్గా, కొంచెం చెమ్మగా ఉండే ప్లేసెస్లో, తేమగా ఉండే ప్లేసెస్లో కూడా మనకి ఫంగై అనేది గ్రో అవుతుందన్నమాట. సో జనరల్గా ఈ ఫంగైలో యూకారియోటిక్ హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ చేసాం కదా, దీనిలో అన్ని ఫంగై మల్టీసెల్యులారే ఉంటాయి, మల్టీసెల్యులర్ ఫిలమెంటస్ ఫంగై ఉంటాయి ఎక్సెప్ట్ ఈస్ట్ ఒకటి మాత్రమే యూనిసెల్యులర్ ఫంగై. మిగిలిన అన్ని ఫంగై కూడా మల్టీసెల్యులర్ ఫంగై. అయితే ఈ ఫంగై స్ట్రక్చర్ చూసుకుంటే ఫంగైలో ఒక లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. వాటిని ఏమంటామంటే హైఫై అంటారు. సో ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కంబైన్డ్ అయ్యి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేస్తాయి. డిఫరెంట్ హైఫై, నెంబర్ ఆఫ్ హైఫై కంబైన్డ్ అయ్యి ఒక నెట్వర్క్లా ఫామ్ చేస్తే ఆ నెట్వర్క్ని మనం మైసీలియం అంటారు. అయితే హైఫై అనేది రెండు రకాలుగా ఉండొచ్చు అనమాట, ఎసెప్టేట్ అండ్ సెప్టేట్. సో రెండు రకాలు ఉంటాయి. ఎసెప్టేట్లో ఏంటంటే కంటిన్యూస్గా ట్యూబ్లా ఉంటుంది ఇలాగా. సో కంటిన్యూస్గా ఇలాంటి మధ్యలో ఎలాంటి క్రాస్ సెక్షన్స్ లేకుండా, క్రాస్ వాల్స్ లేకుండా కంటిన్యూస్గా ఉంటే దాన్ని ఎసెప్టేట్ అంటారు. మధ్యలో గోడల్లాగా ఉండవన్నమాట, ఎసెప్టేట్ అంటారు. సో ఎసెప్టేట్లోనే మల్టీ న్యూక్లియేటెడ్ సైటోప్లాజం, వాటి సైటోప్లాజంలో మల్టీ న్యూక్లియస్ ఉంటే దాన్ని మనం సీనోసైటిక్ హైఫై అంటాం ఎసెప్టేట్ కండిషన్స్లో. వేరే సెప్టేట్ అంటే హైఫైలోనే క్రాస్ వాల్స్ ఉంటాయి ఇలాగా, దీని లోపల న్యూక్లియస్ ఉంటాయి. సో ఇలా వాల్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని సెప్టేట్ అంటారు అనమాట, సెప్టేట్ హైఫై. సో అండ్ సెప్టేట్ మైసీలియం ఆర్ హైఫైలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, మోనోకారియోటిక్ మైసీలియం ఒకటి, డైకారియోటిక్ మైసీలియం ఒకటి. మోనోకారియోటిక్ మైసీలియం అంటే ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇది మోనోకారియోటిక్ సెప్టేట్. నెక్స్ట్ డైకారియోటిక్ అంటే ఒకటే దాంట్లో రెండు న్యూక్లియస్ అనేవి కనిపిస్తాయి. ఈ రెండు న్యూక్లియస్ కూడా ఏంటంటే ఒకదాంతో ఒకటి జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటాయి, సిమిలర్గా ఉండవు. ఇది జెనెటికల్గా డిఫరెంట్ ఉంటుంది, ఇది జెనెటికల్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా ఫ్యూజ్ అవ్వవు, N+N ఫామ్లోనే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ స్టేజ్ని మనం ఇలాంటి వాటిని డైకారియోటిక్ మైసీలియం అని చెప్పి పిలుస్తాం. ఫ్యూజ్ అవ్వవు అండ్ జెనెటికల్గా రెండు కూడా డిసిమిలర్గా ఉంటాయి, ఇది డైకారియోటిక్. నెక్స్ట్ వీటి సెల్ వాల్ చూసుకుంటే ఫంగైలో కైటిన్తో తయారై ఉంటుంది అండ్ అదర్ పాలీసాకరైడ్స్తో తయారై ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫంగైలో సెల్ వాల్ దేంతో తయారై ఉంటుందంటే కైటిన్తో తయారై ఉంటుంది. అండ్ ఫంగైలో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, అది ఫుడ్ రిజర్వింగ్ ఏ ఫామ్లో చేసుకుంటుంది అంటే గ్లైకోజన్ ఫామ్లో ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట ఫంగై. అండ్ ఫంగైలో న్యూట్రిషన్ చూసుకుంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే వాటి ఫుడ్ అది ఓన్గా ప్రిపేర్ చేసుకోకుండా వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి, వాటిని హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటారు. అయితే ఈ హెటరోట్రోఫిక్లోనే ఫంగై అనేవి రెండు రకాలు ఉంటాయి, సాప్రోఫైటిక్ ఉంటాయి అండ్ ఆల్సో పారాసైటిక్ కూడా ఉంటాయి. సాప్రోఫైటిక్
ఫంగై ఏం చేస్తాయి, డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తాయి, వాటిలో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట సాప్రోఫైట్స్. వేరాస్ పారాసైట్స్ ఏం చేస్తాయంటే లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి వాటి ఫుడ్ కోసం, వాటి నుంచి తీసుకుంటాయి. అండ్ కొన్ని ఫంగై ఏం చేస్తాయంటే సింబయోటిక్ అసోసియేషన్లో కూడా కనిపిస్తాయి అన్నమాట మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్లో చూసుకుంటే, లైకెన్స్ అనే ఆర్గానిజమ్స్లో చూసుకుంటే ఈ ఫంగై అనేవి ఆల్గేతో కలిపి, అంటే బ్లూ గ్రీన్ ఆల్గేతో కలిపి సింబయోటిక్ అసోసియేషన్లో ఉంటాయి. అండ్ హయ్యర్ ప్లాంట్స్, కొన్ని హయ్యర్ ప్లాంట్స్లో వాటి రూట్స్ దగ్గర ఈ ఫంగై అనేవి ఉంటాయన్నమాట, మైకోరైజా అంటారు వాటిని. సో అలాగా హయ్యర్ ప్లాంట్ రూట్స్ తోటి ఇవి సింబయోటిక్ అసోసియేషన్లో ఫంగై ఉంటాయి, ఇది మైకోరైజా అంటారు. సో ఇది న్యూట్రిషన్ గురించి. నెక్స్ట్ రీప్రొడక్షన్ చూసుకుంటే ఫంగైలో 3 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ చూస్తాం, వెజిటేటివ్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఫస్ట్ది వెజిటేటివ్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ మళ్ళీ 3 రకాలుగా జరగచ్చు, ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ అండ్ ఫిజన్. సో ఫ్రాగ్మెంటేషన్ ఎందులో చూడొచ్చు, మనం రైజోపస్లో చూడొచ్చు. ఫిజన్ వచ్చేసి యూనిసెల్యులర్ ఫార్మ్స్ లైక్ ఈస్ట్లో చూస్తాం, వేరస్ బడ్డింగ్ కూడా ఈస్ట్లో చూస్తాం అన్నమాట. ఇది వెజిటేటివ్ రీప్రొడక్షన్. నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏంటంటే అసెక్షువల్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ అసెక్షువల్ స్పోర్స్ నుంచి తర్వాత ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. అయితే ఈ అసెక్షువల్ స్పోర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే మైటోసిస్ ద్వారా జరుగుతుంది. సో మైటోసిస్ అనే ప్రాసెస్ వల్ల ఈ అసెక్షువల్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ అసెక్షువల్ స్పోర్స్ని మనం మైటోస్పోర్స్ అని కూడా అంటాం అన్నమాట. అయితే ఈ మైటోస్పోర్స్లో 3 రకాలు ఉంటాయి, కొనీడియా, స్పొరాంజియోస్పోర్స్ అండ్ జూస్పోర్స్. ఫస్ట్ జూస్పోర్స్. జూస్పోర్స్ అనేవి మొటైల్ స్పోర్స్, మొటైల్ అసెక్షువల్ స్పోర్స్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే వీటికి ఫ్లాజిల్లా ఉంటుంది, ఆ ఫ్లాజిల్లా హెల్ప్ తీసుకుని మొటైల్ ఉంటాయి. ఇవి ఏంటంటే వీటిలో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, స్పొరాంజియోస్పోర్స్ అని ఒక స్పొరాంజియం, జూస్పొరాంజియం అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ లోపల ఈ జూస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే వీటిని ఏమంటామంటే ఎండోజీనస్ స్పోర్స్ అంటారు, ఎందుకంటే స్పొరాంజియం జూస్పొరాంజియం లోపల ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎండోజీనస్ స్పోర్స్ అని అంటాం జూస్పోర్స్ని. అండ్ లోపల ఏవైతే జూస్పొరాంజియం లోపల ఏవైతే జూస్పోర్స్ ఫామ్ అయ్యాయో అవి వాటర్ కరెంట్స్ ద్వారా డిస్పర్స్ అవుతాయి. అందుకని ఈ జూస్పోర్స్ అనేవి ఎక్కువ మనకి ఆక్వాటిక్ ఫంగైలో కనిపిస్తాయి. సో అవి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అంటే వాటికి వాటర్ కరెంట్స్ అనేవి కావాలి, అందుకని ఆక్వాటిక్ ఫంగైలో ఎక్కువ మన జూస్పోర్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఈ జూస్పోర్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఫైకోమైస్టిస్లో ఉండే కొన్ని ఫంగైలో కనిపిస్తాయి అన్నమాట. సో ఫైకోమైస్టిస్ అంటే వన్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ కింగ్డమ్ ఫంగై. సో కింగ్డమ్ ఫంగైలో 4 క్లాసెస్ ఉంటాయి, ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్ అండ్ డ్యూటిరోమైస్టిస్. దానిలో ఫైకోమైస్టిస్లో కొన్ని మెంబర్స్ దగ్గర జూస్పోర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది అబౌట్ జూస్పోర్స్. నెక్స్ట్ స్పొరాంజియోస్పోర్స్. స్పొరాంజియోస్పోర్స్నే మనం ఎప్లానోస్పోర్స్ అని కూడా అంటాం. ఇవి ఏంటంటే నాన్ మొటైల్ అనమాట. సో నాన్ మొటైల్ కాబట్టి వీటిలో ఎలాంటి ఫ్లాజెల్లా కనిపించదు. అండ్ ఇవి కూడా ఎండోజీనస్ స్పోర్సే. ఇవి ఎందులో ఫామ్ అవుతాయంటే స్పొరాంజియం అనే స్ట్రక్చర్స్ లోపల ఈ స్పొరాంజియోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే టెరెస్ట్రియల్ మెంబర్స్ ఆఫ్ ఫైకోమైస్టిస్. ఫైకోమైస్టిస్ క్లాస్లో ఉన్న మెంబర్స్లోనే టెరెస్ట్రియల్ ఫంగైలో ఎక్కువ చూడొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైజోపస్లో కానీ మ్యూకార్లో ఇలాంటి వాటిల్లో మనకి స్పొరాంజియం అనేది కనిపిస్తుంది. వీటిలో ఫ్లాజిల్లా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొనీడియా. థర్డ్ టైప్ వచ్చేసి కొనీడియా. సో కొనీడియా కూడా ఫ్లాజిల్లా ఉండదు, నాన్ మొటైలే, ఫ్లాజిల్లా ఉండదు. వీటికి ఏంటంటే థిక్ వాల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే కొనీడియోఫోర్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి ఇలాగా. ఈ కొనీడియోఫోర్స్కి బయట ఈ కొనీడియా అనేవి ఫామ్ అవుతాయి.
ఇది కొనీడియో 4 అయితే ఇవి కొనీడియో అనమాట. సో వాటికి ఎగ్జోజీనస్గా ఫామ్ అవుతాయి కొనీడియా అనేవి. అండ్ ఇవి కొనీడియా అనేవి మోస్ట్ కామన్గా కనిపించే ఎసెక్షువల్ స్పోర్స్. మోస్ట్ ఆఫ్ ద ఫంగైలో మనకి ఈ కొనీడియానే కనిపిస్తాయి. లైక్ ఎందులో కనిపిస్తాయి, ఆస్కోమైస్టిస్లో, డ్యూటిరోమైస్టిస్లో ఎక్కువగా మనకి ఈ కొనీడియా అనేవి కనిపిస్తాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బెసిడియోమైస్టిస్లో ఎలాంటి ఎసెక్షువల్ స్పోర్స్ మనకి కనిపించవు. ఓన్లీ ఫైకోమైస్టిస్లో, ఆస్కోమైస్టిస్లో అండ్ డ్యూటిరోమైస్టిస్లో మాత్రమే ఎసెక్షువల్ స్పోర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది అబౌట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా స్పోర్ ఫార్మేషన్ వల్లనే జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్ అండ్ బెసిడియోస్పోర్స్, ఈ 3 కైండ్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి సెక్షువల్ రిప్రొడక్షన్లో. అయితే ఈ స్పోర్స్ ఏంటంటే ఫ్రూటింగ్ బాడీస్ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్రూటింగ్ బాడీస్ లోపల ఈ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి సెక్షువల్ రిప్రొడక్షన్లో. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే 3 స్టెప్స్లో జరుగుతుంది ఇది. సో ఫస్ట్ది ఏంటంటే ప్లాస్మోగమీ, క్యారియోగమీ, మియోసిస్. ఈ 3 స్టెప్స్లో ఈ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్లాస్మోగమీ అంటే 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అయినప్పుడు, మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయినప్పుడు వాటి సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం అనేది ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో. ఆ స్టెప్ని ప్లాస్మోగమీ అంటారు. దాని తర్వాత సైటోప్లాజం ఫ్యూజ్ అయిన తర్వాత క్యారియోగమీ జరుగుతుంది. క్యారియోగమీ అంటే ఏంటి, వాటిలో ఉన్న 2 న్యూక్లియస్లో ఫ్యూజ్ అవుతాయి. ఫస్ట్ సైటోప్లాజం ఫ్యూజ్ అవుతుంది, ఆ తర్వాత న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతుంది. దాని తర్వాత మియోసిస్ అనేది జరుగుతుంది. జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మియోసిస్ జరుగుతుంది. అండ్ జైగోట్ అనేది 2n కాబట్టి అది రెడ్యూస్ అయ్యి హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ 3 స్టెప్స్లో జరుగుతుంది కదా. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే క్యారియోగమీ, 2 గ్యామెట్స్ ఉంటాయి. ఈ 2 గ్యామెట్స్ కూడా ఫ్యూజ్ అయినప్పుడు ఫస్ట్ వాటి ప్రోటోప్లాజమ్స్ అంటే సైటోప్లాజమ్స్ ఫ్యూజ్ అవుతాయి ఫస్ట్ స్టెప్లో. తర్వాత క్యారియోగమీ అంటే న్యూక్లియస్లు ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తాయి. ఈ 2 న్యూక్లియస్ ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేసింది. ఈ జైగోట్ వచ్చేసి 2n అంటే హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్. సో ఒక న్యూక్లియస్ n ఉంటే ఇంకొక న్యూక్లియస్ ఇంకొక n ఉంటుంది హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్. 2 హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్ కంబైన్డ్ అయ్యి 2n డిప్లాయిడ్ ఫామ్ చేస్తుంది. తర్వాత మనం రిడక్షన్ డివిజన్ మియోసిస్ జరిగి n అనేది ఫామ్ అవుతుంది, హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఆ స్పోర్స్ మేబీ ఊస్పోర్స్ అవ్వచ్చు, ఆస్కోస్పోర్స్ అవ్వచ్చు, బెసిడియోస్పోర్స్ అవ్వచ్చు. దేనికైనా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో 2 హ్యాప్లాయిడ్ హైఫే ఏవైతే కంపాటబుల్ ఉంటాయో అవి కంబైన్డ్ అయ్యి ఫ్యూజ్ అవుతాయి. 2 కూడా ఫ్యూజ్ అయిన తర్వాత ఈ 2 హ్యాప్లాయిడ్ సెల్స్ కూడా నెక్స్ట్ డిప్లాయిడ్ సెల్ని ఫామ్ చేస్తాయి. జైగోట్ ఇందాక చెప్పినట్టు జైగోట్ ఫామ్ చేసేస్తాయి జనరల్గా అయితే. బట్ ఆస్కోమైస్టిస్ అండ్ బెసిడియోమైస్టిస్లో ఏంటంటే ప్లాస్మోగమీ జరిగిన వెంటనే క్యారియోగమీ అనేది జరగదు. సో జనరల్గా అయితే ఫస్ట్ స్టెప్ జరిగిన ప్లాస్మోగమీ జరిగిన తర్వాత క్యారియోగమీ అనేది జరిగిపోతుంది. సైటోప్లాజం ఫ్యూజ్ అయిన వెంటనే న్యూక్లియస్ కూడా ఫ్యూజ్ అయిపోతాయి. బట్ ఆస్కోమైస్టిస్ అండ్ బెసిడియోమైస్టిస్లో మాత్రం ఇది వెంటనే జరగకుండా మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ వస్తుంది, దాన్ని డైకారియోటిక్ స్టేజ్ అంటారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు 2n అవ్వాల్సింది కాస్త n+n కింద ఉండిపోతుంది అన్నమాట. 2 న్యూక్లియస్లు కూడా n+n ఫామ్లో ఉండిపోతాయి. దాన్ని డైకారియోటిక్ స్టేజ్ అంటాం, డైకారియోన్ అంటారు. ఆ ఫేజ్ని మనం డైకారియోటిక్ ఫేజ్ అని పిలుస్తాం అన్నమాట. తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఆ 2 క్యారియోగమీ జరిగి ఆ 2 న్యూక్లియస్ కూడా ఫ్యూజ్ అయ్యి 2n ఫామ్ని అదే డిప్లాయిడ్ ఫామ్ని ఫామ్ చేసి అక్కడ రిడక్షన్ డివిజన్ జరిగి మళ్ళీ హ్యాప్లాయిడ్ ఫామ్ చేస్తుంది. అండ్ పేరెంట్ న్యూక్లియస్ తర్వాత డిప్లాయిడ్ ఫామ్ అవుతాయి ఇందాక చెప్పినట్టు. సో
ఈ స్పోర్స్ ఉన్నాయి కదా, స్పోర్స్ అనేవి ఎందులో ఫామ్ అవుతాయి మనకి, ఫ్రూటింగ్ బాడీస్లో ఫామ్ అవుతాయి. సో ఆ ఫ్రూటింగ్ బాడీస్లో ఈ డివిజన్ అంతా కూడా జరిగి, ఫ్యూజన్ అండ్ డివిజన్ మొత్తం జరిగి మనకి హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫైనల్గా. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్. I hope you all like this video. Thanks for joining us in learning.